ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 498వ నామం పురాతన. పురాతనం అంటే చాలా ముందువాడు అని, పురాతనం అని అంటే పాతదని అంటారు కదా. పురాతన అంటే ఎప్పటిదో అని అర్థం. పరమాత్మ ఎప్పటివాడు అంటే పరమాత్మ ఎప్పటివాడు కాదు, సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు గనక పురాతన అన్నారు. ఆయన ప్రళయంలోనే ఉన్నాడు, సృష్టిలోనే కాకుండా స్థితిలోనే కాకుండా ప్రళయం అంతా ప్రళయం అయిపోయాక కూడా ఆయన అలా నిలిచి ఉన్నాడు గనక ఆయన్ని పురాతన అన్నారు. ఆయనే మళ్ళీ ఏం చేస్తాడు, సృష్టిగా దిగి వస్తూ ఉంటాడు కనుక అన్నిటికన్నా పురాతనుడు మొట్టమొదటివాడు ఎవరు అంటే నారాయణుడే అని చెప్పిన. పరమాత్మ సృష్టించేవాడు పరమాత్మ, పోషించేవాడు పరమాత్మ. మరి ఎక్కడి నుంచి సృష్టించాడో మళ్ళీ అక్కడికి లాక్కుంటాడు, అదే లయం. లయం చేసేవాడు ఆయనే కనుక అంటే సృష్టిలో ఇక్కడ ఏమీ లేదు, సృష్టి అంతా లయమైపోయినప్పుడు కూడా ఉండేవాడు గనక ఆయన్ని పురాతన అన్నారని ఆయనే నారాయణుడుగా మనకి చెప్తున్నారు. మరి అటువంటి నారాయణుడు కాలం చేత ఆయన ఏమన్నా వేరు చేయబడతాడా అంటే వేరు చేయబడ్డు. కాలం చేత కాలమే ఆయన స్వరూపం, కాలమే కాలచక్రమే ఆయన చేతిలో ఉంది, ఆయన అధీనంలో ఉంది. అందుకని కాలం చేత ఇప్పుడు సృష్టి అంతా ఏమవుతుంది, కాలానికి బందీ అయ్యి ఉంటుంది. అంటే జీవైనా వస్తువైనా ఏదైనా సృష్టిలో నామరూపాలు సంతరించుకొని సృష్టిగా కిందకి దిగి వచ్చింది ప్రతిదీ కూడా కాలానికి బందీ అయి ఉంటుంది. అంటే దాని ఆయుష్ ఇంత, అది ఇన్ని రోజులు ఉంటుంది అని ఒక ధర్మం ఉంటుంది, నియమం ఉంటుంది, కాలానికి బందీ అయిపోయి ఉంటుంది. అటువంటి కాలానికి ఆయన బందీగాడు, వేరు చేయబడడు. ఆయనే కాలస్వరూపుడు. భవిష్యత్ కాలంలో కూడా ఆయనే ఉంటాడు. అంటే రాబోయే కాలంలోనూ ఉన్నాడు, అయిపోయిన కాలంలోనూ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కనుక ఆయన్ని పురాతనుడు అన్నారని శంకర్ల వారు భావించారు. మరి సర్వకాలాల్లోనూ నిత్యుడై నిరంజనుడై విలసిల్లేటువంటి పరమాత్ముడు పురాతనుడు అన్నారు. అంటే 3 కాలాలు ఎన్నున్నాయి, 3 భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. అవి అందరికీ తెలుసు, జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది. 3 కాలాల్లోనూ కూడా మార్పు లేకుండా ఎప్పుడు కూడా అలా నిరంజనుడై అంటే నామరూపాలు లేకుండా ప్రకాశించేటువంటి స్వామి కనుక ఆయన్ని పురాతనుడు అన్నారు. ప్రతి కల్పంలోనూ విద్యను మరి విస్తరింపజేస్తూ ప్రవర్తింపజేస్తూ అనాది నుంచి అలరారే స్వామి కనుక పురాతనుడు అన్నారు పరాశర భట్టరు. అంటే ఆయన విద్య ఎక్కడుంది, వేదాల్లో ఉంది. వేదాలు ఎక్కడున్నాయి, ఆయనలోనే ఉన్నాయి, ఆయన అధీనంలో ఉన్నాయి. అటువంటి వేద విద్యని అలా అందరికీ అందిస్తూ ఎప్పటి నుంచో అనాది నుండి అలరారుతున్నాడు స్వామి. ఆ వేదస్వరూపుడు ఆయనే, కాలస్వరూపుడు ఆయనే, జ్ఞానస్వరూపుడు ఆయనే, పరమాత్మ స్వరూపుడు అయినటువంటి ఆయన్ని పురాతనుడు అన్నారు. మరి ఎక్కడున్నాడు ఈయన అంటే దేహాల్లోనూ ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, బ్రహ్మలోకంలో ఉన్నాడు, భూలోకంలో ఉన్నాడు, అన్ని లోకాల్లోనూ సంచరించే స్వామి కనుక పురాతనుడు అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. అంటే మరి ఈ దేహాల్లో ఉన్నాడు, అణువున ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే చైతన్యమూర్తిగా అంతటా అంతర్యామిగా కనపడకుండా నడిపిస్తున్నాడు కనుక
స్వామిని పురాతనుడు అన్నారు. ఈ స్వామి అతి ప్రాచీనుడు, అంటే మనము చెప్పలేనంత ముందువాడు. ఇప్పటి నుంచి ఉన్నాడు అని చెబితే ఇంకా మనకే తెలిస్తే ఇంకా ఆయన పురాతనుడు ఎట్లాగుతాడు? ఇప్పుడు మన తాత ముత్తాతలు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళు ఆద్యులు మనకి. మరి అలాగే వాళ్ళ సంగతే మనకు తెలియదు, వాళ్ళనే మనం చూడలేము. మరి ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి పరమాత్మని చూడాలంటే మనం సృష్టిలో, ఆయన చేసిన సృష్టిలో అణువులో అణువు మనం. అందుకే పరమాత్మ విశ్వరూపాన్ని, జ్ఞానాన్ని కలుగజేయాలంటే ఆయన యొక్క మరి అనుగ్రహం ఉండాలి, ఆయనే మనకి ప్రసాదించాలి. ఆయన అనుగ్రహం కావాలి అంటే మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాలి. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని ఆయన వైపు తిరిగి అర్థిస్తే ఆ పరమాత్మే చక్కగా ఏదో ఒక గురు రూపంలో వచ్చి జ్ఞానాన్ని బోధించి చక్కగా జ్ఞానమూర్తిని చేస్తాడు, తన దగ్గరకు లాక్కుంటాడు, జన్మ లేని స్థితికి మోక్షానికి తీసుకెళ్తాడు. అంటే మళ్ళా వెనక్కి తిరగకుండా ఉంటే అలాగే ఆయన వంకే ఆయన్నే ఆశ్రయించి ఉన్నట్లయితే ఆయనే తీసుకెళ్తాడు. అదే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఉన్నత స్థితులకి వెళ్ళగలుగుతాం. అందుకని ఆయన్నే ఆశ్రయించాలి. మనకి ఏమీ రానప్పుడు వచ్చిన వాళ్ళని వెళ్ళి మాకు నేర్పమని అడుగుతాం, నేర్చుకుంటాం, చేస్తాం. అలాగే ఆయన అన్నిటికీ సాధ్యుడు గనక, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి గనక మనకి ఏది కావాలో కూడా నిజంగా వాస్తవానికి మనకు తెలియదు కనుక పరమాత్మ మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. జ్ఞానంతో ఉంటే ఏది కోరుకోవాలో తెలుస్తుంది, లేకపోతే అది కూడా తెలియదు. జ్ఞానవంతుడు మోక్షాన్ని కోరుకుంటాడు, అజ్ఞానవంతుడు బాహ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటాడు. అందుకని పరమాత్మ యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగితే ఆ జ్ఞాన మార్గంలో నడిస్తే పరమాత్మ పరమ స్థితిని తీసుకొచ్చి ఇస్తాడు, ఆయనే తీసుకెళ్తాడు అంతటి స్థితికి. అందుకని అటువంటి పురాతనమైనటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి అందరిలో అంతటా అంతర్యామిగా నువ్వు నడిపిస్తున్నావు, అటువంటి పురాతనమైన నిన్ను తెలుసుకుని మసలుకోగలిగే జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అంటూ వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.